హాయ్ గైస్, ఇఫ్ పీడీ ఈక్వల్స్ టు 40, హెచ్ఎక్స్వై ఈక్వల్స్ టు 34, బిఎండబ్ల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టూ ఎక్స్ప్రెషన్స్ ఏ లాజిక్ ఫాలో అవుతుందో చెక్ చేస్తే సేమ్ లాజిక్ మనం బిఎండబ్ల్యూకి అప్లై చేయొచ్చు. సో ఆల్ఫాబెటిక్ సిరీస్లో పి అనేది 16th లెటర్, D4, U21 మొత్తం సమ్ చేస్తే 41 వస్తుంది. ఇక్కడ చెక్ చేద్దాం. H8, X24, O15 మొత్తం సమ్ చేస్తే 47 వస్తుంది. కానీ మనకు 34 ఇచ్చారు. సో ఈ విధంగా అవ్వట్లేదు. ఇంకో విధంగా ఆలోచిద్దాం. పి యొక్క ఆపోజిట్ లెటర్ వచ్చేసి కే, డి ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, యు ఆపోజిట్ లెటర్ ఎఫ్. సో వీటి యొక్క వాల్యూస్ K11, W23, F6 మొత్తం సమ్ చేస్తే 40 వస్తుంది. ఆపోజిట్ లెటర్స్ ఎలా గుర్తించుకోవాలంటే ఏ జెడ్, A1, Z26 మొత్తం సమ్ చేస్తే 27 వస్తుంది. సో ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ 27 వస్తుంది. ఇంకోటి చెక్ చేద్దాం. K11, P16 సో మొత్తం సమ్ చేస్తే 27 వస్తుంది. సో H ఆపోజిట్ 19, X 3, O 12 సో మొత్తం సమ్ చేస్తే 34. సో సాటిస్ఫై అయింది. సో ఆల్ఫాబెట్స్లో బి యొక్క వాల్యూ 2, M13, W23. సో 2కి ఎంత కలిపితే 27 వస్తుంది? 25. సో Mకి 14, W 4 సో మొత్తం సమ్ చేస్తే 43. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.